బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. బంగ్లాదేశ్లో మరొక విద్యార్థి తలపైన బుల్లెట్ దిగింది. సో మొన్న ఏదైతే ఇంక్విలాబ్ మోర్చాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు హాదీని మర్డర్ చేశారో, సో అది పూర్తిగా ఇండియన్ రా పని అని చెప్పేసి అక్కడ నాయకులు ప్రజల్లో విషయాన్ని నూరుపోశారు. సో ఎందుకంటే ఈతన ఎప్పుడు చూసినా యాంటీ ఇండియా స్లోగన్స్ చేస్తూ ఉంటుండే. తర్వాత బంగ్లాదేశ్ మ్యాప్ ఏదైతుందో దాంట్లో భారతదేశానికి చెందినటువంటి కొన్ని రాష్ట్రాలను దాంట్లో కలుపుతూ ఈయన అఖండ బంగ్లాదేశ్ అని ఒక మ్యాప్ రిలీజ్ చేసిండు. సో ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి భారత ఏజెంట్లు, రా ఏజెంట్స్ షేక్ హసీనాతో కలిసి ఈ ఉస్మాన్ హాదీని చంపించిండ్రు అని చెప్పి అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఈయన ఒక్కడే కాదు, అంటే మహమ్మద్ యూనిస్ ఒక్కడే కాదు, అక్కడ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటినీ కలిపి ఒక మీటింగ్ పెట్టి మరి ప్రజలకు ఈ విషయాన్ని నూరుపోసిండు. సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, అక్కడ బంగ్లాదేశ్కి చెందినటువంటి ప్రజలందరూ యాంటీ ఇండియా స్లోగన్ చేస్తూ ఎక్కువ మొత్తంలో నిరసనలో ర్యాలీలు చేశారు. సో మన ఇండియాకు చెందినటువంటి హై కమిషన్ ఏదైతే ఉంటుందో సో దానిపైన కూడా కొన్ని వేల మంది వెళ్ళి అక్కడ నిరసనలో ర్యాలీలు చేసి దాడి చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకెత్తైతే మొన్న ఏదైతే 2 రోజుల కింద దళిత హిందూకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కాళ్ళతోని కొట్టి చంపి ఒక చెట్టుకు వేలాడదీసి పెట్రోల్ కొట్టి తగలబెట్టేశారు. సో అంత సిచ్యువేషన్ అయితే బంగ్లాదేశ్లో ఉంది. సో మరి నిజంగానే ఉస్మాన్ హాదీని అందుకే ఒకవేళ ఇండియన్ రా తర్వాత షేక్ హసీనా కలిసి చంపేసినట్టయితే షిక్దర్ పైన కాల్పులు జరిపారో, ఈ షిక్దరు ఎలాంటి యాంటీ ఇండియా స్లోగన్స్ చేయలేదు, తర్వాత ఎలాంటి మ్యాప్ కూడా రిలీజ్ చేయలేదు. సో మరి ఇతన్ని ఎవరు కాల్చినట్టు అంటే మొత్తం మీద ఇండియా ఈ పని చేయించట్లేదు, ఇండియన్ రా చేయించట్లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ అంటే 2 వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2024 జూలై టైంలో ఏదైతే షేక్ హసీనాను బయటకు వెళ్ళగొట్టడానికి నిరసనలో ర్యాలీలు చేసిర్రో సో దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులే చనిపోతున్నారు అనేది ఒక వాదన. సో అందువల్ల చాలా మంది ఇండ్ల నుంచి బయటకు రావట్లేదు, చాలా మంది ఆ టైంలో ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో సో వాళ్ళు ఇంటికే పరిమితం అవుతున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో ఇంకొక వాదన ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే 2024 జూలైలో షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో సో అప్పుడు ఒకవేళ ఎలక్షన్లు పెడితే అప్పుడు ఖలీదా జియాకు చెందినటువంటి పార్టీ నెగ్గుతుండే, ఆమె అధికారంలోకి వస్తుండే. సో అప్పుడు ఎలక్షన్లు నిర్వహించలేదు. సో అప్పుడు ఈ జమాతే ఇస్లాంకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, తర్వాత ఎవరైతే షేక్ హసీనాను బయటకు వెళ్ళగొట్టడానికి ప్రొటెస్ట్ చేశారో వీళ్ళందరూ కలిసి ఎక్కడో ఉన్న ఈ యూనుస్ని తీసుకొచ్చి గద్దె మీద కూర్చుండబెట్టారు, ఆపద్ధర్మ ప్రధాని లెక్క. సో ఈతను ఏం చేశాడంటే అత్తనే మిగతా ఎవరైతే తీవ్రవాద గ్రూపులు ఉంటాయో, రాడికల్స్ గ్రూప్స్ ఉంటాయో, ఏదైతే నిషేధించబడినట్టు సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి మీద నిషేధాన్ని తీసేసిండు. సో ఇప్పుడు అంటే అప్పుడు ఒకవేళ పార్టీ ఎలక్షన్లు పెడితే ఖచ్చితంగా ఖలీదా జియా గెలుస్తుండే. సో ఇప్పుడు ఏమైందంటే జమాతే ఇస్లామీ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఓటు బ్యాంక్ పెరిగింది. సో ఇప్పుడు మహమ్మద్ యూనిస్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్లు జరిగితే ఎలాంటి పార్టీస్ ఉన్నాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒకటి షేక్ హసీనా చెందినటువంటి అవామీ లీగ్ పార్టీ దాన్ని రద్దు చేసిర్రు. సో ఆమెకు కూడా అక్కడ ఉరిశిక్ష విధించారు కాబట్టి ఆమె రావడానికి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఆమె రాదు. సో ఆమెను తెప్పించడానికి ఇండియా ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇండియాకు వ్యతిరేకంగా ఆల్రెడీ ప్రొటెస్టులు చేయించడానికి వీడు మొదలు పెట్టిండు. ఒకటి అవామీ లీగ్ సైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఖలీదా జియాకి సంబంధించినటువంటి పార్టీకి 29% ఓట్ బ్యాంక్ ఉంది. కాకపోతే సార్ మరి ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆమె కూడా హాస్పిటలైజ్ అయినట్టు తెలిసింది. సో మిగతా ఉన్నది ఏందిగా జమాతే ఇస్లామీ, తర్వాత ఇంకా కొన్ని స్టూడెంట్ యూనియన్కి చెందినటువంటి కొన్ని పార్టీస్. సో దాంట్లో ఒక వ్యక్తి అయినటువంటి ఉస్మాన్ హాదీ మొన్న ఏదైతే ఇంక్విలాబ్ మోర్చాకు చెందినటువంటి నాయకుడు సో అతన్ని చంపేయడం జరిగింది. సో అంటే ఆయన కూడా సైడ్ అయిపోయిండు. సో ఇంకా ఉన్నటువంటి కొన్ని పార్టీల్లో నిన్న ఏదైతే బుల్లెట్ పైన కాల్చారో సో అతను కూడా ఒక విద్యార్థి నాయకుడు, ఎన్సీపీ పార్టీకి చెందినటువంటి విద్యార్థి నాయకుడు. అంటే మీరు గమనించాలి, మొత్తం మీద రాజకీయ పార్టీలు తర్వాత రాజకీయంగా పోటీ చేయాలని చూస్తున్నటువంటి పార్టీలను వీళ్ళు సైడ్ చేయడానికి ట్రై చేస్తారు. అవామీ లీగు, ఖలీదా జియా, తర్వాత ఇంక్విలాబ్ మోర్చా, తర్వాత ఈ ఎన్సీపీ. సో వీళ్ళందరూ సైడ్ అయిపోతే ఉన్నది ఏందిగా జమాతే ఇస్లామీ. సో ఈ జమాతే ఇస్లాంని గెలిపించడంలో భాగంగానే ఇదంతా తతంగం జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడో 2015లో 1% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు సో ప్రస్తుతము ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 30% ఓట్ బ్యాంక్ అయింది. ఎందుకంటే అక్కడ మెజారిటీ పీపుల్ ముస్లింలు ఉండడం వల్ల సో వాళ్ళను ఆకట్టుకోవడానికి మిగతా హిందువులను టార్గెట్ చేస్తున్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లను టార్గెట్ చేస్తున్నారు, యాంటీ ఇండియా ఒక వాదన అయితే బయటకు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ జమాతే ఇస్లామీ పార్టీకి చాలా ప్లేస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో మరి ఎవరు ఈ జమాతే ఇస్లామీ అంటే వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కారు. సో వీళ్ళు ఏదైతే 1971కు ముందు
పాకిస్తాన్లో భాగంగా ఉంటుండే బంగ్లాదేశ్. సో ఆ టైంలో అక్కడి నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే ఈ పంజాబ్కు చెందినటువంటి ముస్లింలు, వాళ్ళే ఇప్పుడు జమాతే ఇస్లామీ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు 1971 టైంలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి మన ఇండియన్ సోల్జర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ పోరాటం చేయడం జరిగింది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. అంటే మన దేశం గురించి మనోళ్ళు కొట్లాడి చచ్చిపోవడం ఒక ఎత్తు అయితే, వేరే దేశం గురించి మన సోల్జర్స్ పోయి అక్కడ చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయిలో బంగ్లాదేశ్కు మన ఇండియన్స్ సహకారం అందించారు. మనం చేయబట్టే బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడింది. సో ఇవన్నీ మర్చిపోయినటువంటి అక్కడి ప్రజలు, అక్కడి యువత మరి తలకాయలా మట్టి పెట్టుకున్నారా ఇంకేమైనా పెట్టుకున్నారో తెలియదు, కానీ ఆ ఇండియాకు వ్యతిరేకంగానే వీళ్ళు పనిచేస్తారు. రేపు ఒకవేళ జమాతే ఇస్లామీ గెలిస్తే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడే ఆల్రెడీ ఈ మహమ్మద్ యూనిస్ అనేటోడు వీడు పాకిస్తాన్కు చెందినటువంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నాడు, చైనాతోని సంబంధాలు ఏర్పరచుకుంటున్నాడు. సో రేపు వీళ్ళు గెలిస్తే పూర్తిగా బంగ్లాదేశ్ అంతా పాకిస్తాన్ ఆధీనంలోకి వస్తుంది. 1 పాకిస్తాను, 2 చైనా, 3 అమెరికా. వీళ్ళ ముగ్గురు కలిసి బంగ్లాదేశ్ను వాడుకొని ఇండియా మీద అటాక్ చేయడానికి చూస్తారు.